మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఎవరండి మీరు? అదేంటమ్మా సింధు, నీకే సంబంధం లేని వాళ్ళు నీ ఇంటికొచ్చినట్టుగా అలా మాట్లాడుతున్నావేంటమ్మా? నాకు మీకు ఏ సంబంధం లేదు అన్నట్టుగా ఆవిడగారే కదా మావయ్య బర్త్డే ఫంక్షన్లో మాట్లాడి మరీ వెళ్లారు. మళ్ళీ ఇప్పుడు ఆవిడగారు ఇక్కడికెందుకు వచ్చినట్టో? చూడమ్మా, మీ అత్తయ్య ఏదో అందని నువ్వు కూడా అదే మాట అంటే ఎలా అమ్మా? మన బంధాలు తెంచుకుంటే తెగేవా చెప్పు? నేనెప్పుడూ బంధాల్ని ఉంచుకోవాలని చూశాను, కానీ ఆవిడగారే తెంచుకోవాలని చూస్తున్నారు. చంద్ర, అనవసరమైన విషయాలతో ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? మనం ఎందుకొచ్చామో ముందు ఆ విషయం చెప్పు. అమ్మా సింధు, మా ఇంటికి వాళ్ళ మా అమ్మ వచ్చిందమ్మా. భాగ్యమా? భాగ్యం వచ్చిందా? అవునమ్మా, ఆమె ఆరోగ్య పరిస్థితి అసలేం బాలేదు. ఊపిరితిత్తులు చాలా వరకు డ్యామేజ్ అయిపోయాయమ్మా. మందుల మీదే ప్రాణాన్ని నెట్టుకొస్తుందమ్మా. ఆస్తమా కూడా అటాక్ అయిందట. చివరి నిమిషంలో మన ఫ్యామిలీ అంతా సంతోషంగా తన కళ్ళ ముందుంటే చూడాలని సడన్గా వచ్చిందమ్మా. భాగ్యం ఆరోగ్యం అంతగా క్షీణించిందా? అవునమ్మా, నిన్ను పిల్లల్ని చూడాలని పట్టుపడుతోంది. మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్దామని నేను దాము వచ్చామమ్మా. భాగ్యం పరిస్థితి వింటుంటే నాకు చాలా బాధగా ఉంది మావయ్య. అవునమ్మా, నువ్వు పిల్లలు కొన్ని రోజులు మా ఇంట్లో ఉంటే మా అమ్మ ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది సింధు. సరే మావయ్య, ఒక పని చేయండి, మీ అమ్మగారిని నా దగ్గరికి తీసుకురండి. కొన్ని రోజులు నాతో పాటు ఇక్కడే ఉంటారు. అలా కుదరదని చెప్పు చంద్ర. దాన్నే మన ఇంటికి రమ్మని చెప్పు. ఏ, ఎందుకు కుదరదు? మీ ఇష్టం వచ్చినప్పుడు నన్ను మీ ఇంటి నుంచి పొమ్మంటే పోవడానికి, మళ్ళీ మీరొచ్చి రమ్మంటే నేను రావడానికి నేను ఎలా కనిపిస్తున్నాను? నేను ఆత్మాభిమానం ఉన్న మనిషిని. నాకు అవమానం జరిగే చోట అడుగు కూడా పెట్టను. ఏ, నీ ఒక్కదానికే ఉందా ఆత్మాభిమానం? మాకు ఉంది. అయినా దాన్ని వదులుకొని మేమిక్కడికి రాలా? నువ్వు రావటానికేంటో ఇబ్బంది. మీరే నాకు ఇబ్బంది. ఇప్పుడు నా అవసరం మీకుండి కూడా నా కోసం నా ఇంటికొచ్చి మీరేమీ మాట్లాడకుండా మావయ్య చేతే మాట్లాడిస్తున్నారు చూడండి. దీన్నేమంటారు? అయ్యో, ఆత్మాభిమానం అంటారా, ఆత్మవంచన అంటారా? నీలా ఆత్మవంచన చేసుకుని బ్రతకాల్సిన అవసరం మాకేం లేదు. నేను ఆత్మస్థైర్యంతో బ్రతుకుతున్నాను. అందుకే మీ నుంచి నా పిల్లల్ని పోరాడి మరీ సాధించుకున్నాను. చేసేవలే పెద్ద పోరాటం. అయ్యో దాము, ప్లీజ్, ఏంటిది? మనం వచ్చింది సింధుతో గొడవ పడ్డానికి కాదు. అసలు విషయం వదిలేసి ఏవేవో మాట్లాడతావెందుకు? చూడమ్మా సింధు, నిన్ను పిల్లల్ని మా ఇంటికి రమ్మనడానికి ఒక కారణం ఉందమ్మా. అదేంటంటే నువ్వు యష్ విడిపోయి వేరువేరుగా ఉంటున్నారన్న విషయం కానీ, పిల్లలు నీ దగ్గరే ఉన్నారన్న విషయం కానీ ఇవేవీ మా అమ్మకు తెలియవమ్మా. మనందరం కలిసే ఉంటున్నామని తను అనుకుంటుందమ్మా. గతంలో జరిగిన విషయాలు మా అమ్మకు తెలిస్తే మా అమ్మ తట్టుకోలేదమ్మా. ఆమె ఆరోగ్యం ఇంకా క్షీణించే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు. ఎటువంటి టెన్షన్స్ చెప్పినా, బాధలు చెప్పినా, షాకింగ్ న్యూస్లు చెప్పినా మా అమ్మ ప్రాణాలు పోతాయని డాక్టర్ చెప్పారమ్మా. అందుకే నువ్వు మా ఇంటికి రావాలి. మనందరం కలిసే ఉంటున్నట్టుగా మా అమ్మ ముందు నటించాలమ్మా. అవునమ్మా,
నిన్ను పిల్లల్ని చూసిన తర్వాతే మందులు వేసుకుంటానని మా అమ్మ ఒకటే అల్లరి చేస్తోందమ్మా. అలా భీష్మించుకుని కూర్చుంది. పొద్దాక నిన్నే అడుగుతోంది. సాయంత్రానికల్లా నిన్ను తీసుకొస్తామని ఏదో కవర్ చేశామమ్మా. దయచేసి పెద్ద మనసు చేసుకుని మా ఇంటికి రా అమ్మా. మావయ్య ప్లీజ్ అమ్మా. ప్లీజ్ సింధు, ఆలోచించకమ్మా, ప్లీజ్. సరే మావయ్య, వస్తాను. ఈవిడగారే కదా నన్ను మీ ఇంట్లో అడుగు పెట్టద్దు అన్నారు. ఇప్పుడు ఆవిడగారు అడిగితేనే వస్తాను మావయ్య. దాము, నువ్వు పిలిస్తే సింధు మన ఇంటికి రావడానికి సిద్ధంగా ఉంది. దయచేసి పిలువుదాము. చంద్ర, నేను పిలవటం ఏంటి? నువ్వు పిలిచావు కదా, అది సరిపోదా? అయినా నువ్వు వేరు నేను వేరా? మనిద్దరిలో ఎవరు పిలిచినా ఒకటే అని దానికి చెప్పు. పిలవాల్సిన వాళ్ళు మర్యాదగా పిలిస్తేనే వస్తాను మావయ్య. ఏంటిదాము ఇది? పిలువుదాము. సింధు ఒప్పుకున్న తర్వాత కూడా ఎందుకు నీకీ పట్టుదల? నువ్వు పిలిస్తే నీ గౌరవం ఏమైనా తగ్గుతుందా? మా అమ్మ ప్రాణాలు కాపాడుకోవాలని కదా మనం ఇక్కడి దాకా వచ్చాం. సింధు ఒక మెట్టు దిగింది, నువ్వు కూడా ఒక మెట్టు దిగొచ్చు కదా. చూడదాము, సింహం ఒక అడుగు వెనక్కి వేసినంత మాత్రాన ఊడిపోయినట్టు కాదు. నువ్వు సింహానివిదాము. దయచేసి పిలువుదాము, పిలువుదాము. చంద్ర, ఎందుకు దాము? ఎందుకిలా? నీ కోపంతో మా అమ్మ ప్రాణాలతో ఇలా చెలగటమాడుతున్నావు. చివరికి భార్యని కూడా ఒప్పించలేక అమ్మని పోగొట్టుకున్న అసమర్థపు కొడుకులా నేను జీవితాంతం బ్రతకాలా చెప్పుదాము. అలా బ్రతకడం కంటే నేను చావడమే మేలుదాము. చావడమే మేలు దాము, చావడమే మేలు దాము. అయ్యో చంద్ర, నువ్వు బాధపడకు చంద్ర, నేను అడుగుతానులే, ఉండు. ప్లీజ్ దాము. మా అత్తయ్య అంటే నాకు ఎంత ఇష్టమో నీకు అంతే ఇష్టమని నాకు తెలుసు. మన మధ్య జరిగిన గొడవలని మనసులో పెట్టుకొని మా అత్తయ్య ప్రాణాల మీదకి తీసుకురాకు. నువ్వు పిల్లలు మా ఇంటికి వచ్చేస్తే అందరూ కలిసి అక్కడే ఉండొచ్చు. రండి. వినపడలేదు, మళ్ళీ ఇంకోసారి పిలవండి. నువ్వు పిల్లలు మా ఇంటికి రండి అంటున్నాను. కాస్త నవ్వుతూ చెప్పత్తా. ప్లీజ్, నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ దాము, ప్లీజ్ ప్లీజ్. సింధు, నువ్వు పిల్లలు మా ఇంటికి రండి అమ్మా. అందరం కలిసి అక్కడే ఉందాం. నేను రాను. ప్లీజ్. అదేంటమ్మా సింధు, అత్తే పిలిస్తే వస్తానని చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు రానంటావేంటి? ఆ పిలుపులో ప్రేమేది మావయ్య? నేనంటే ఇష్టమేది? నేనంటే గౌరవం ఏది? ఏమీ లేదు. అది పిలిచినట్టు లేదు, ఏదో ఆర్డర్ వేసినట్టుంది. గౌరవం, మర్యాద, ప్రేమ ఇవేమీ లేని చోటికి నేను రాను మావయ్య. దాము, ప్లీజ్ దాము, ప్లీజ్ దాము, ప్లీజ్ ప్లీజ్ దాము. ఏదో అడుగుదాము, అడగొచ్చు కద్దాము. ఏంటే? ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకొని నేను బ్రతులాడాలా? కాళ్ళు అవసరం లేదు, చేతులు చాలు. ప్లీజ్ దాము, మా అమ్మ కోసం దాము, ప్లీజ్ దాము, ప్లీజ్ మా అమ్మ కోసం, ప్లీజ్ దాము, ప్లీజ్ ప్లీజ్. దేవుడా, నాకేంటి పరీక్ష? అమ్మ సింధు, నిన్ను బ్రతిమలాడుతున్నాను. మా అత్తయ్య గారి కోసం
నువ్వు పిల్లలు మా ఇంటికొచ్చి మాతో పాటే కొన్ని రోజులు ఉండాలమ్మా. ప్లీజ్ అమ్మా. అలాగే అత్తయ్య, మీ మాటే వింటాను, కానీ కొన్ని కండిషన్స్. మళ్ళీ మధ్యలో ఈ కండిషన్స్ ఏంటి? కండిషన్స్ ఉంటేనే మీరు కంట్రోల్లో ఉంటారు. లేదంటే నన్ను ఇంతకు ముందు ఎలా అయితే చూశారో మీ ఇంటికొచ్చిన తర్వాత కూడా అలాగే చూస్తారు. అందుకే ఈ కండిషన్స్. ఆ కండిషన్స్ ఏంటో చెప్పమను. చెప్పమ్మా. నేను మీ ఇంటికి వస్తుంది నా పిల్లల కోసం. వాళ్ళు నాన్న, నానమ్మ, తాతయ్యలతో కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. ఇక నుంచి మనందరం కలిసే ఉంటామని మీరు రిషి సెసిల్కి చెప్పాలి. అది మొదటి కండిషన్. అలాగే నేను మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు మీ ఇంటి కోడలిగా యష్ భార్యగా ఉంటాను. ఇది రెండో కండిషన్. నా కోడలిగా యష్ భార్యగా ఉంటాను, ఉండిపోతాను కాదు. నువ్వలా నటించాలి అంతే. సరే, మీ ఇంట్లో ఎవరైనా సరే నాతో తేడాగా మాట్లాడినా, నా మాట కాదన్నా, నాతో పాటు ఎడమొహం పెడమొహంగా ఉన్నా నేను మాత్రం ఊరుకోను. నేను చేసేది నటనే అయినా కోడలిగా యష్ భార్యగా పూర్తి హక్కులు, అధికారం నాకే ఉంటాయి. ఇది మూడో కండిషన్. ఇది మీకు ఇష్టమైతేనే వస్తాను. ప్లీజ్ దాము, ప్లీజ్ ప్లీజ్ దాము. సింహం ఒక్కడుగు వెనకేసినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు. నువ్వు సింహం లాంటి దానివి దాము. మా అమ్మ కోసం తగ్గావు అంతే. దయచేసి ఒప్పుకోదాము. ప్లీజ్ దాము, సింధుని పిలువుదాము. ఇష్టం అని చెప్పుదాము. ఇష్టం. సరే, నాకు ఇష్టమే. త్వరగా వచ్చేయ్. అమ్మ సింధు, విన్నావు కదా? మీ అత్తయ్య గారు చెప్పారు కదా, రామ్మా త్వరగా లగేజ్ సర్దుకుందా. వెళ్ళమ్మా, లగేజ్ తీసుకురామ్మా. ఓకే మావయ్య. మావయ్య, మీరు క్లియర్గా విన్నారు కదా? నా కండిషన్స్ అన్నిటికీ దాము అత్త ఒప్పుకుంది. మీరు విన్నారు కదా? విన్నామమ్మా. నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి లగేజ్తో రామ్మా. పాపం అక్కడ మా అమ్మ పరిస్థితి ఎలా ఉందో ఏంటో, నిన్నే కలవరిస్తుందమ్మా. త్వరగా వెళ్ళమ్మా సింధు. సరే మావయ్య. ప్లీజ్ దాము, అమ్మ కోసమే కదా. కర్మ కర్మ కర్మ. ఏంటమ్మా సింధు, గుమ్మం ముందే ఆగిపోయావే? లోపలికి రామ్మా. ఏంటి అలా చూస్తున్నావు? నీకు హారతిచ్చి మరీ లోపలికి ఆహ్వానం పలకాలా? అవునత్తయ్యా, బాగా గుర్తు చేసావు. కోడలిగా నేను మళ్ళీ మీ ఇంట్లో అడుగు పెడుతున్నాను కదా, సో హారతిచ్చి ఆహ్వానించడమే సరైన సంప్రదాయం. మంచిగా గుర్తు చేసావత్తా.
నిన్ను దగ్గరుండి మా ఇంటికి తీసుకురావటమే గొప్ప. దాంతో తృప్తిపడు. నీ విషయంలో సాంప్రదాయాలు చట్టుబండలు పాటించాల్సిన అవసరం నాకు లేదసలా. చాలే గాని లోపలికి రా. రాలేనత్తయ్య. పద్ధతులన్నీ కరెక్ట్గా పాటిస్తేనే నా కుడికాలు లోపల పెట్టి అప్పుడు ఇంట్లోకొస్తాను. పాటించకపోతే ఇటు నుంచి ఇటే తిరిగి మా ఇంటికి వెళ్ళిపోతాను. ఏంటే బెదిరిస్తున్నావా? కాదత్తా, మీ బాధ్యత గుర్తు చేస్తున్నాను. బాధ్యతగా నడుచుకోవటానికి నువ్వేమైనా మా ఇంటి బంధానివా? చూడండత్తా, బామ్మగారి కోసం నేను ఈ ఇంట్లో ఉన్నంత వరకు యష్ భార్యని అనే బంధం ఉండి తీరుతుందత్తయ్యా. లేదంటే చెప్పండి, ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను. పిల్లలు పదండి, వెళ్దాం. అమ్మమ్మ సింధు, ఆగమ్మా, కంగారు పడద్దమ్మా. ఏంటిదమ్మో ఇది? మా అమ్మ కోసం కాస్త రాజీ పడలేవా? అయినా సింధు ఏమడిగింది? హారతే కదా. తనేవి నిన్ను ఎత్తుకుని లోపలికి తీసుకెళ్ళమని చెప్పట్లేదు కదా. ప్లీజ్ దాము, గొడవలు వద్దుదాము. సింహం 2 అడుగులు వెనక్కి వేసినా అది సింహం కాకుండా పోదు. అంతేదాము, మా అమ్మ కోసమే కదా. ప్లీజ్ దాము. చూడు చంద్ర, మీ అమ్మ పేరు చెప్పి ఎక్కడికక్కడ నన్ను ఇబ్బంది పెడుతున్నావు. మా అమ్మేనా? ఆమె నీకు అత్తయ్య కూడా కద్దాము. మీ అత్తయ్య ప్రాణాల కోసం ఆ మాత్రం సర్దుకోలేవా? ప్లీజ్ దాము, ప్లీజ్ ప్లీజ్ దాము, ప్లీజ్ దాము. నన్ను ఇరకాటంలో పడేస్తున్నావు చంద్ర. సరే, అత్తయ్య కోసం చేస్తానులే. థ్యాంక్స్ దాము. అత్తయ్య, మళ్ళీ ఏంటే? నువ్వు ఒక్కదానివే కాదత్తా, మీ ఇంట్లో ఉన్నారు కదా దుష్టత్రయం. దుష్టత్రయమా? ఎవరే వాళ్ళు? అదే సంధ్య, మధు, కన్యాకుమారి. వాళ్ళు కూడా వచ్చి నాకు హారతిచ్చి పాట పాడి నన్ను లోపలికి తీసుకెళ్ళాలి. అర్థమైందా అత్త? ఏంటే ఏంటే అసలా? పోన్లే కదా అని సర్దుకుపోతుంటే తెగ రెచ్చిపోతున్నావు. నీకు హారతి ఇవ్వటమే ఎక్కువైతే మళ్ళీ ఎక్స్ట్రా పాటలు కూడా పాడాలా? నా కండిషన్స్ ఒప్పుకుంటే సరే, లేదంటే నేను లోపలికి రాను. మీరు ఒప్పుకుంటే నా కాళ్ళు లోపల పెడతాను, లేదంటే తెలుసుగా పీచే మూడ్. అమ్మా సింధు, ఆగు. పీచే మూడ్ వద్దమ్మా, ఓన్లీ సీదా మూడ్లో ఉండమ్మా చాలు. దమ్ము దమ్ము ప్లీజ్. సంధ్య, మధు, కన్యాకుమారి ఇంట్లో ఖాళీగానే ఉన్నారు కదా, వెళ్ళి పిలువు ప్లీజ్. వెళ్దాము. నీకు టైం వచ్చింది కదా అని నన్ను బంతాటాడుతున్నావు కదే. నాకు కూడా టైం వస్తుందే, అప్పుడు చెప్తాను అసలా. దమ్ము దమ్ము, గొడవలు ఎందుకు దాము, వెళుదాము. తప్పుకో, వెళ్తున్నానులే. మా అత్తయ్య వెళ్ళిపోయే వరకు ఆగండి, ఆ తర్వాత ఆలోచిద్దాం. అమ్మీ, మన టైం ఏం బాగున్నట్లేదు. అల్లుడు గారితో నీ పెళ్లి జరగబోతుందన్న ఆనందం ఒక్క క్షణం కూడా నిలవకుండా నిలువున కుప్ప కూలిపోయి ఉండాది. అదృష్టం మనకి ఆమెడ దూరంలోనే ఉండిపోతా ఉండాది, దరిద్రం మాత్రం వైఫైలో మన చుట్టూ తిరుగుతూ ఉండాది. ఈ టైంలో ఆ ముసలావిడ రావడం ఏంది? సింధు ఇక్కడికి రావాలని పట్టుపట్టడం ఏంది? మీ అత్తయ్య మావయ్య ఆ సింధుని బ్రతిమలాడి తీసుకొద్దాని వెళ్ళడం ఏంది?
ఏందో అమ్మే ఇదంతా చూస్తా ఉంటే ఆ సింధు చేతిలో మనకేదో మూడినాది అనిపిస్తా ఉండాది. ఎందుకమ్మా అంతలా భయపడుతున్నావు? భయం కాక సంతోషంతో చంకలు గుద్దుకోమంటావా మధు? మన ఇంటికి వస్తుంది ఏమన్నా మామూలు మనిషి అనుకున్నావా? సింధు అంటే శివంగి వేటాడేస్తుంది మనల్ని. అసలే మనమంటే తనకి పీకల దాకా కోపం ఉండాది. నా ఆట ముందు సింధు వేట సాగదు అమ్మా. నువ్వేం టెన్షన్ పడకు. ఏంటి చెల్లి, నువ్వు కూడా అలా డల్ అయిపోయావు? సింధు గురించి మీ అమ్మలాగే నువ్వు కూడా భయపడుతున్నావా? ఇందాక దావత్ అన్నది నిజమే అనిపిస్తా ఉండదక్కా. నా పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ సింధు వల్లే ఆగిపోతా ఉండాది. ఆ సింధు నా పాలిట పరిష్కారం దొరకని సమస్యగా మారిపోయిండదక్కా. ఏం చేయాలో తెలియటం లేదు. ఏం చేయాలన్నది నేను చూసుకుంటాను. మీరు మాత్రం ఆ సింధు మన ఇంటికి వచ్చినా సరే దాని ముందు అస్సలు తగ్గకండి. అది మన ముందు ఎంత బిల్డప్ ఇచ్చినా సరే మన పొగరు పౌరుషాలు చూపించాలి తప్ప వెనకడుగు వెయ్యకూడదు. సింధు ఈ ఇంటికి వచ్చిన తర్వాత తనని ఎలా బయటికి పంపాలో అది మాత్రమే ఆలోచిద్దాం. సరేనా? సరే అక్క. మధు, అతయ్య, అదొచ్చింది. సింధు నాతయ్య. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. సింధు, ఇంతకీ నువ్వెక్కడికెళ్ళావు?